సిటీ కేబుల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలు సిటీ కేబుల్ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ ఉద్యోగులతో పాటు సంస్థ డైరెక్టర్లు కొల్లు రమేష్, ఆకునూరి గోవింద్, కొల్లు జ్ఞానసాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావును పలువురు కేబుల్ ఆపరేటర్లు పూలమాలతో ముంచెత్తారు. మచిలీపట్నం కమ్యూనికేషన్ తరపున ఆపరేటర్లకు అలాగే మా స్టాఫ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ కొత్త సంవత్సరంలో మంచి జరగాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంసీపీఎల్ డిజిటల్ మరియు జిఎంసీపీఎల్ బ్రాడ్బ్యాండ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజుకు చేరుకున్న ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 26న ప్రారంభమైన జాతర మహోత్సవాలు జనవరి 5వ తేదీతో ముగియనున్నాయి. అయితే 11 రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవాలు వారం రోజులు పూర్తి చేసుకున్నాయి. కొత్త సంవత్సరం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కట్కం నాగకుమారి తదితరులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం నూతన సంవత్సర లక్ష్యం కావాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాజ్యాంగం మనకు ప్రసాదించిన వాక్ స్వాతంత్రాన్ని, సమావేశ స్వాతంత్రాన్ని కోల్పోయిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ప్రజల పక్షాన మాట్లాడితే గృహ నిర్బంధాలు చేయడం, కేసులు పెట్టడం, సమావేశాలపై ఆంక్షలు పెట్టడం జరిగిందని బుద్ధప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేయడానికి ప్రజాస్వామ్యంలో పౌరులకు పూర్తి హక్కు ఉంటుందని, ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకుండా గాంధేయ పద్ధతిలో నిరసన తెలిపితే నిర్బంధాలతో నోరు నొక్కేటువంటి ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు బుద్ధప్రసాద్ అన్నారు. నూతన సంవత్సరంలో జరగబోయే ఎన్నికలు నియంత పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఇది ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకమైన సంవత్సరం. అందుకనే ఓటునే వజ్రాయుధంగా చేసుకుని రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవటం నూతన సంవత్సర లక్ష్యం కావాలి. రాజ్యాంగం మనకిచ్చిన వాక్ స్వాతంత్రం కానివ్వండి, అలాగే సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కోల్పోయిన పరిస్థితి మనం చూస్తాం. ప్రజల పక్షాన మాట్లాడితే గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, కేసులు పెట్టడాలు, సమావేశాలపై ఆంక్షలు పెట్టడం జరిగింది. గత సంవత్సరం మనం ప్రజల సమస్యల మీద ఆందోళన చేయటానికి కానివ్వండి, ప్రజాస్వామ్యంలో పౌరులకి పూర్తి హక్కు ఉంది ఆందోళన చేయటానికి. ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకుండా గాంధేయ పద్ధతిలో నిరసన తెలిపితే నిర్బంధాలతో నోరు నెక్కేటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి ఈ సంవత్సరం మనం చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా రాజకీయ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. కోడూరులో 4,000 ఎకరాలు రైతులు 4 సంవత్సరాలుగా పంటలు పండించుకోవటం, వాళ్ళకి సంఘీభావం తెలపాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ రోజున గృహ నిర్బంధాలు చేయటం, దాని మీద సత్యాగ్రహం చేస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన సంగతి మీద తెలుసు. ఆ తర్వాత సహజ వనరులన్నీ కూడా వాళ్ళ దోచుకున్న పరిస్థితి వచ్చాయి. ఇసుక, మట్టి అక్రమంగా తవ్వుకుని అమ్ముకున్న పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీ పిలుపు మేరకు శ్రీకాకుళంలో ఇసుక క్వారీల వద్ద ఆందోళన చేస్తే ఆ రోజున కూడా గృహ నిర్బంధాలు చేసిన పరిస్థితి వచ్చింది. అనుమతులు లేకుండా మీరు ఈ తవ్వకాలు జరుగుతున్నారు, అనుమతులు చూపించనంటే చూపించిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఇలా ఏ విషయంలో అయినా కూడా అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చి 93 కోట్ల రూపాయలు ఆయన నిధులు ఈ నియోజకవర్గానికి ఇస్తానని చెప్పి కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ఆకాంక్షించారు.
కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని జిల్లా పరిషత్ చైర్మన్ పాలహారిక ఆకాంక్షించారు. పెడన పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో వైసీపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ హారిక రాము దంపతులు కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయా శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు వీరిరువురిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం డీసీ క్యాడర్ గా అప్గ్రేడ్ అయినట్టు ఆలయ ఈవో ఎస్ఎన్ చక్రధర్రావు తెలిపారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ హోదాకి అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆలయ ఈవో ఎన్ఎస్ చక్రధర్రావు తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను రాష్ట్రంలో ఆదాయ పరిమితిని బట్టి అప్గ్రేడ్ చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. వాటిలో మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం వార్షిక ఆదాయం 10 కోట్లు దాటడంతో దేవాలయాన్ని డిప్యూటీ కమిషనర్ హోదాగా అప్గ్రేడ్ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ మరియు ఇతర అధికారులకు ఆయన ఆలయ ఈవో చక్రధర్రావు కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానంలో ఈ రోజున కొంచెం పండగ వాతావరణంగా కనిపిస్తుంది. ఇక్కడ దానికి ముఖ్య కారణం ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి ఈ క్యాడర్ డిప్యూటీ కమిషనర్ క్యాడర్గా అప్గ్రేడ్ అయింది. ఈ అప్గ్రేడ్లో 7 కోట్ల నుంచి 12 కోట్ల వరకు ఉన్న సుమారుగా దేవాలయాన్నింటికి కూడా ఈ ఏసీ క్యాడర్ నుంచి డిప్యూటీ కమిషనర్ క్యాడర్గా అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. ఇక పైనుంచి దీనికి డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన కార్యనిర్వహణాధికారిగా వచ్చి పరిపాలన సాగిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా కృషి చేసిన మరి మా శాఖ మార్చులు కోటి సత్యనారాయణ గారికి, అలాగే ఈ జీవోనిచ్చిన సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దీంట్లో అహర్నిశం కష్టపడి చేసిన మా కమిషనర్ రామ సత్యనారాయణ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ కరికాల వల్లన్ గారికి, దీని ప్రీవియస్గా ప్రపోజల్ స్టార్ట్ చేసిన మరి అశోక్ సింఘాల్ గారికి, వీళ్ళందరికీ దీని యొక్క కృషికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పెడన వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి జోగి రమేష్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. పెడన వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నియోజకవర్గ నాయకులు మంత్రి రమేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ మంత్రి గారికి నూతన సంవత్సర సందర్భంగా DINPR సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది మంత్రి గారి శుభాకాంక్షలు ఇచ్చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. దయచేసి శుభాకాంక్షలు దంపతులు గౌరవ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అవనిగడ్డలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రమేష్ బాబుకు నియోజకవర్గంలో 6 మండలాలకు చెందిన పలు శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు, PSCS త్రిసభ్య కమిటీ సభ్యులు, పంచాయతీల వార్డు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాలకు చెందిన గ్రామస్తులు రమేష్ బాబుకు నోట్ పుస్తకాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అవనిగడ్డ పంచాయతీ తరపున ఏర్పాటు చేసిన భారీ కేకును సింహాద్రి రమేష్ బాబు కేక్ కట్ చేసి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు పంచారు. ఈ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి జరగాలన్నా, మీ కుటుంబాలు మీరు ఆరోగ్యంగా, మీ వ్యాపారాలు అన్నీ మంచిగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని
అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చి మన రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఆయనతో పాటు మీరు అడుగులో అడిగేసి నడవాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే ప్రజలతో మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నాని గృహం కిటకిటలాడింది. మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నాని గృహం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే వారితో పోటెత్తింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, వివిధ కార్మిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు తదితరమైన వారంతా పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. పేర్ని, ఆయన కుమారుడు కిట్టులను పూలమాలతో ముంచెత్తారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారందరినీ పేర్ని నాని, పేర్ని కిట్టులు ఆప్యాయంగా పలకరించారు. జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు చిలకలపూడి పాపారావు కార్యాలయం వద్ద పండుగ వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు, సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీసీ నేత చిలకలపూడి పాపారావు కార్యాలయం వద్ద పండుగ వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాపారావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన జనసేన, తెలుగుదేశం పార్టీల నేతలు, కార్యకర్తలతో కార్యాలయంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిపారు. ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్స్ బ్రాంచ్ లోని డాక్టర్ పట్టాభి మెమోరియల్ లైబ్రరీ మరియు మ్యూజియంలో ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులందరూ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పట్టాభి సీతారామయ్య ఫోటో ఉన్న వార్షిక క్యాలెండర్ మరియు ఆంధ్ర బ్యాంకు శత వసంతోత్సవం సందర్భంగా విడుదల చేసిన వెండి నాణేలు పైకం చెల్లించిన సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కన్వీనర్ టి విశ్వేశ్వరరావు, కొల్లు సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు. సుమిత్ర 2024 సంవత్సరంలో మన రిటైర్ అయిన వాళ్ళందరం కూడా ఒక మంచి ఉద్దేశంతో మనం ఇవాళ ఇక్కడ మన సమావేశం అయ్యాము. ముఖ్యంగా మనమే పట్టించుకుంటూ మన సేవా కార్యక్రమంలో మనం పాల్గొంటూ మనందరం మన కార్యక్రమాలను మనమే అభివృద్ధి చేసుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉత్సాహంగా ఉండాలని, అదేవిధంగా మన పట్టాభి సీతారామయ్య గారి జ్ఞాపకార్థం విడుదల చేసినటువంటి వెండి నాణ్యాలను కూడా మన సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దాన్ని కొంటామని ముందుకొచ్చారు. ఎందుకంటే మనకి అన్నం పెట్టిన మహానుభావుడు ఆయన జ్ఞాపకార్థం మనం ఇటువంటి ఈ నాణ్యాలను మనం తీసుకోవటం మనకు గౌరవ సూచ్యంగా మనం భావిస్తున్నాము. మీ అందరూ తీసుకున్నారు. దీనికి అందరి తరఫున కూడా మేము యూనియన్ తరఫున మేమందరం కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాము. ఇదే విధమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని మీ అందరూ కూడా మీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సభ్యులందరికీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త సంవత్సరంలో సేవా కార్యక్రమాల గురించిను, జరిగిపోయిన సంవత్సరంలో మనం చేసిన సేవా కార్యక్రమాల గురించిను మాట్లాడుకోవడం జరిగింది. క్రితం సంవత్సరం ఆంధ్ర బ్యాంకు సెంటినరీ సెలబ్రేషన్స్ మచిలీపట్నంలో ఇనాగరల్ సెషన్ జరిగింది, అలాగే వెల్డిక్టరీ ఫంక్షన్ జరిగింది. ఈ రెండు చాలా గ్రాండ్గా మచిలీపట్నంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా జరుపుకోగలిగాం. పెద్దలందరూ వచ్చారు. దానికి కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, అలాగే బుద్ధప్రసాద్ గారు, అలాగే సింహాద్రి రమేష్ గారు, అలాగే మా జనరల్ మేనేజర్ రవీంద్రబాబు గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. మా రీజనల్ హెడ్ వెంకటరావు గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు
యొక్క సూచనలు వాళ్ళ యొక్క ఇది అన్నీ బాగా జరిగినాయి. అలాగే మనం ఈ సంవత్సరం క్రితం సంవత్సరం పేదలకి ఒక 150 మందికి దుప్పట్లు కూడా పంచడం జరిగింది. అలాగే మనం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రామిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీలో ప్రజలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్టీ కాలనీలో ప్రామిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు ఒడుగు వెంకన్న బాబీ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది నూతన సంవత్సరం నాడు పేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏకసిరి వెంకటేశ్వరరావు, శ్రీరామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాలనీ ఎస్టీ కులాలలో ఉన్నటువంటి వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే ఇవాళ ఈ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నదని కాదు, వారికి ఉన్న దాంట్లోనే కొంత అమౌంట్ దాచుకొని ఇలా పేదలకి సహాయం చేయటం అయితే చాలా గొప్పతనం. ఎందుకంటే ఇవాళ ఉన్నవాడే పెట్టలేకపోతున్నాడు, లేనివాడు కూడా వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఈ వారికి వచ్చేటువంటి జీతంలో కొంత ఫలసాయం తీసి ఇలాంటి పేదవారికి చేసినందుకు వారికి అందరూ ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వారు చేయాలని చెప్పేసి వారిని దేవుడు ఆశీర్వాదాలని చెప్పుకొని కోరుకుంటున్నాం. ఈ కాలనీలో పేద ప్రజలందరికీ కూడా ఈ నూతన వస్త్ర బహుకరణ నూతన సంవత్సరం సందర్భంగా ఇస్తున్నందుకు ప్రామిస్ ఫౌండేషన్ వారు ఇస్తున్నందుకు ముందుగా వారికి అభినందనలు. అలాగే అందరికీ కూడా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వెంకన్న ఆయన ఫౌండేషన్ నిర్మించి ప్రామిస్ ఫౌండేషన్ నిర్మించి ప్రజలకి ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు ఏదో ఒకటి రూపాయల ప్రజల మందుల ద్వారా కానీ చీరల పంపిణీ కానీ ఏదో పేదవాళ్ళకి తను చూసి ఆర్థిక సహాయం చూసుకుంటూ ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇంకా ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఇంకా అభివృద్ధి పోతుందని కోరుకుంటూ అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్.